ఎల్బీ నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డికి మద్దతుగా హైదనగర్ ప్రచారంలో మందకృష్ణ మాదిగ పాల్గొననున్నారు. ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మందకృష్ణ మాదిగ అన్నారు. 25 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సమయం నుంచి ప్రతి ఉద్యమంలో అండగా ఉంటూ పేద ప్రజలకు అండగా ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని సామరంగారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలితే టీఆర్ఎస్ మంత్రి పదవి ఇచ్చింది కదా. మరి ఇదే రంగారెడ్డి జిల్లాలో చేవెల నుంచి యాదగిరి కాంగ్రెస్ గెలిచింది మాదిగైనా. మరి ఆయన కూడా టీఆర్ఎస్ రైతు మంత్రి కాలే. జగదీష్ రెడ్డి మంత్రి, మల్లారెడ్డి మంత్రి, అదే సమయం ప్రశాంత్ రెడ్డి పాల్గొండ మంత్రి, అక్కడి నుంచి పోతే ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మంత్రి. ఆరుగురు ఉన్నాక కూడా మరి 7వ మంత్రి పట్ల మహేందర్ రెడ్డి పెట్టాడు. మరి 7గురిని పెట్టావు కదా, మరి మాదిగలు ఒక్కరిని పెట్టలేదు అనే విషయానికి జవాబు చెప్పాల్సిన లేదా? 7గురిని పెట్టావు కదా, మరి మాదిగలు ఒక్కరిని పెట్టలేదంటే జవాబు రావద్దా? అట్లా ప్రశ్న అడిగితే మమ్మల్ని జైల్లో పెట్టారు కదా. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేస్తుంటే జైలు పెడతాడు. మా భూములు లాక్కోవద్దంటే జైలు పెడతాడు. మంత్రివాడు కూడా మాదిగల స్థానం ఏంటంటే జైలు పెడతాడు. అట్లాంటి జైలు పెట్టే నాయకుడైన కేసీఆర్ కు ఓటు